హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం నోట్లో వేసుకోగానే కరిగిపోతూ ఎంతో టేస్టీ అండ్ హెల్దీ కొబ్బరి బర్ఫీని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, మీరు తప్పకుండా ట్రై చేయండి. అలాగే నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బర్ఫీ తయారు చేయడానికి ఒక కప్పు పచ్చి కొబ్బరిని తీసుకోవాలి. ఈ కొబ్బరి పైన బ్లాక్గా ఉంటుంది కదా, అది తీసేసి సన్న ముక్కలు కట్ చేసి తీసుకోవాలి. అలాగే ఒక పావు కప్పు ఉప్మా రవ్వని తీసుకోవాలి. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ ఉప్మా రవ్వని అందులో వేసుకోవాలి. అలాగే ఇందులో ఫ్లేవర్ కోసం 1 లేదా 2 యాలకులని వేసుకొని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారుగా, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పౌడర్ని వేరొక బౌల్లోకి తీసుకొని ఇదే మిక్సీ జార్లో మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు ఉన్నాయి కదండి, వీటిని వేసుకొని వీటిని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ కొబ్బరిని గ్రైండ్ చేసుకున్నప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ వీలైనంత వరకు మెత్తగా గ్రైండ్ చేసుకోండి. చూసారుగా, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. మన ఫ్రెష్ కొబ్బరిని తీసుకున్నాం అనుకోండి, చాలా మెత్తగా జ్యూసీగా గ్రైండ్ అవుతుంది. ఇప్పుడు స్టవ్ పై ఒక కడాయి పెట్టుకొని అది వేడయ్యాక 1 స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి ఎక్కువగా తినేవారైతే మీకు నచ్చినంత వేసుకోండి. ఇప్పుడు ఇది కాస్త వేడయ్యాక ఇందులో మనం మిక్సీ పట్టుకున్న రవ్వ ఉంది కదండి, దాన్ని వేసుకోవాలి. వేసుకొని ఒక 2 నిమిషాల పాటు కలుపుతూ వేయించుకోవాలి. ఇది కలర్ మారడం లాంటిది ఏం అవసరం లేదండి. ఒక 2 నిమిషాల పాటు స్టవ్ని సిమ్లో పెట్టుకొని పొడి పొడిగా అయ్యే వరకు వేయించుకోండి. ఇప్పుడు ఇది ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత ఇందులోనే మనం మిక్సీ పట్టి ఉంచుకున్నాం కదండి పచ్చి కొబ్బరిని, దాన్ని కూడా వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి కలిసే వరకు. ఇది చేసేటప్పుడు స్టవ్ను మాత్రం సిమ్లోనే పెట్టండి, లేకపోతే అడుగంటిపోతుంది. ఇప్పుడు ఈ కొబ్బరిని కూడా ఒక 2 నిమిషాల పాటు వేయించుకోండి. ఎక్కువ వేస్తే కలర్ చేంజ్ అయిపోతుంది మనకి. చూసారుగా, ఇలా వేయించుకోండి. కావాలనుకుంటే మీరు ఇలా కొన్ని పాలు వేసుకొని ఇది మెత్తగా అయ్యే వరకు వేసుకోండి. ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోండి. కావాలంటే మీరు ఇందులో షుగర్ కూడా వేసుకోవచ్చు స్వీట్నెస్ కోసం. నేను మాత్రం బెల్లాన్నే యూజ్ చేస్తున్నాను. ఇందులో బెల్లం వేస్తే కలర్ చేంజ్ అయిపోతుందని నేను దీంట్లో స్టఫ్గా పెట్టేదాని కోసం అందులోనే ఎక్కువ బెల్లాన్ని యూజ్ చేశాను. ఇప్పుడు ఒక అరకప్పు వరకు పుట్నాలని తీసుకోండి. వీటిని మిక్సీ జార్లో వేసుకొని ఇందులో కూడా ఒక యాలక్కాయ వేసుకోండి. దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోండి పౌడర్ లాగా. ఇప్పుడు ఇందులోనే నేను పల్లి పొడిని వేసుకున్నానండి. నా దగ్గర ఆల్రెడీ ఉంది కాబట్టి వేసుకున్నాను. మీరు వేసుకునేటప్పుడు పల్లీలను వేయించి గ్రైండ్ చేసుకొని వేసుకోండి. అలాగే 1 కప్పు బెల్లం తురుముని కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారుగా, ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెంగా పాలేస్తూ 1 టేబుల్ స్పూన్ వేయండి. వేసి కలిసేలా కలుపుకోండి. ఇదంతా కలిసేలా. పాలు మీరు ఒకేసారి బాగా వేసారనుకోండి, ఇది లూజ్ అయిపోతుంది. కాబట్టి కొంచెం కొంచెంగానే వేసుకుంటూ పాలు బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇందులోనే టేస్ట్ కోసం నేను 1 టీ స్పూన్ నెయ్యిని వేసుకున్నానండి. ఇప్పుడు దీన్ని అంతటిని కలిసేలా కలుపుకోండి. నేనైతే 1 టేబుల్ స్పూన్ పాలు వేసుకున్నాను, నాకు సరిపోయింది. చూసారుగా, ఇలా గట్టిగా ఉండేలాగానే ప్రిపేర్ చేసుకోండి. లూజ్గా అయిపోతే మనకి బర్ఫీ చేసుకునేటప్పుడు సరిగా రాదు. కాబట్టి చూసుకుంటూ కొంచెం కొంచెం పాలు వేసుకుంటూ మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మనం వేయించుకున్న రవ్వ కొబ్బరి మిశ్రమం ఉంది కదండి, ఇది చల్లారిందండి. చల్లారాక ఇది కొంచెం గట్టిగానే అయింది.
మీరు చేసుకునేటప్పుడు కొంచెం పాలు ఎక్కువ వేసుకొని లూజ్గా చేసుకోండి, చల్లారాక గట్టిపడుతుంది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మీ దగ్గర ఒకవేళ స్క్వేర్ షేప్లో ఉన్న బాక్స్ కానీ ఏదైనా ఉంటే అందులో వేసుకోండి, ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు నేనైతే ప్లేట్లో వేసుకొని ఇట్లా స్క్వేర్ షేప్లో ఒత్తుకున్నాను. ఇప్పుడు దీనిపైన మనం ప్రిపేర్ చేసుకున్న పుట్నాల మిశ్రమం ఉంది కదా, దాన్ని దీనిపై పెట్టుకొని మనం కొబ్బరి మిశ్రమాన్ని అయితే ఎలా స్క్వేర్ షేప్లో చేసుకున్నామో దీన్ని కూడా అలాగే స్క్వేర్ షేప్లో సమానంగా ఒత్తుకోవాలి. ఇప్పుడు దీనిపైన మన రవ్వ కొబ్బరి మిశ్రమం ఉంది కదా, దానిని మళ్ళీ పైన పెట్టేసి మళ్ళీ దాన్ని స్క్వేర్ షేప్లో ఇలా ఒత్తుకోవాలి. ఇప్పుడు దీనిపై నట్స్తోనే గార్నిష్ చేసుకోవాలి. అంతేనండి, మనకి ఎంతో టేస్టీ అండ్ హెల్దీ కొబ్బరి బర్ఫీ అనేది రెడీ అయిపోయింది. చూసారుగా, చూడ్డానికే కదండి, తినడానికి కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి, ప్లీజ్ సపోర్ట్ చేయడానికైనా సబ్స్క్రైబ్ చేసుకోండి.